సామాన్యులుగా పుట్టి అసామాన్యులుగా ఎదగడానికి బలమైన పునాదులు వేసుకుంటారు కొంతమంది స్ఫూర్తి ప్రదాతలు. అయితే ఎన్ని సమస్యలు వచ్చినా కేవలం తన లక్ష్యం వైపు మాత్రమే గురిపెట్టి లక్ష్యాన్ని చేరుకుంటారు. అలాంటి వారిలో కొంతమంది మాత్రమే సక్సెస్ఫుల్ గా ఇప్పటి వరకు ఉన్నత స్థాయికి చేరుకుంటారు. మరి అలాంటి అసామాన్యులు శ్రీ ప్రసాద్ రాజ్ గారు, ఇమేజ్ బిజినెస్ మిషన్స్ అధినేత మనతో పాటు ఉన్నారు. నమస్తే సార్. నమస్తే అండి. హెచ్ఎం టీవీ ప్రేక్షకులకు మీకు నమస్తే. సార్, జీవితంలో మీరు ఈ స్థాయికి రావడానికి పడ్డ కష్ట నష్టాలు మా ప్రేక్షకులకు ఒకసారి చెప్తారా? కష్టాలు నష్టాలు ఏమీ లేవండి. మామూలుగా నా ప్రయాణం అందరిలాగే మామూలుగానే మొదలయ్యింది. ఈ స్థాయికి చేరుకోవాలి, ఇది పలానా లక్ష్యం అని పెట్టుకున్నది ఏం జరిగింది కాదు. ఇలా ఇప్పుడు ఈ స్థాయిలో ఉండడానికి స్పెషల్గా ప్లాన్ చేసుకుని వచ్చింది అయితే ఏం కాదండి. సార్, ఎలా మొదలైందంటే కంపెనీలో ఒక టెక్నీషియన్గా పనిచేసేవాడిని, ప్రింటర్ టెక్నీషియన్, కాపీర్ టెక్నీషియన్. సో అక్కడ మేనేజ్మెంట్ మారడం వల్ల మేము ఆ కంపెనీ నుండి మానేయడం, తర్వాత నేను ఇండిపెండెంట్గా టెక్నీషియన్గా నా జీవితం ప్రారంభమైంది. నేను విన్నా 10th క్లాస్ ఫెయిల్ అయ్యారని. సో ఒక 10th క్లాస్ ఫెయిల్ అయిన వ్యక్తి ఒక కంపెనీ రన్ చేయడం అంటే ఆషామాషి కాదు. సో మీకు ఎలా సాధ్యమైంది? అది కంపెనీగా మొదలైంది కాదు కదమ్మా, ఇది మామూలుగా అప్పట్లో నా చదువు 10th క్లాసులో నేను మ్యాథమెటిక్స్లో ఫెయిల్ అయ్యాను. ఆ రోజుల్లో 90లో అది చాలా పెద్ద విషయం. 10th క్లాసు పాస్ అయితేనే ముందుకి వెళ్ళడం, చదువు పరంగా కానీ స్థిరపడడానికి కానీ. 10th ఫెయిల్ అయితే ఇంకా అంతటితో ఆగిపోవడం అనేది ఎక్కువ ఉండేది. ఆ టైంలో ఇంట్లో అమ్మ నాన్నల నుంచి కానీ ఎటువంటి ఒత్తిడి నా మీద లేదు. పోతే పోయింది, మళ్ళీ వేరే ఏదైనా నీకు నచ్చిన ప్రయత్నం చెయ్యి అని అంటే నేను ఎలక్ట్రానిక్స్, నాకు ఇంట్రెస్ట్ ఉండేది. సో అలా ఎలక్ట్రానిక్స్లో నేను ప్రైవేట్గా చదువుకొని ఒక కాపీర్ టెక్నీషియన్గా ఒక కంపెనీలో జాయిన్ అవ్వడం జరిగింది. అయితే మీ జీవితం ఒక ఉదాహరణ చెప్పొచ్చు. అంటే చాలామంది ఫెయిల్ అయితే ఇంకా అంతా అయిపోయిందని పేరెంట్స్ దగ్గర నుంచి ఒక ప్రెషర్స్ రావడం కానీ, సొసైటీలో కూడా తలెత్తుకోలేకుండా ఫెయిల్ అయితే ఇంకా జీవితమే లేదు అని అనుకున్న వాళ్ళకి మీ జీవితం ఒక ఎగ్జాంపుల్ అని చెప్పొచ్చు కదంటే? చెప్పచ్చు. అలాంటి పరిస్థితులు అంటే ఫెయిల్ అయితేనే సక్సెస్ అవుతాం అన్నది బలంగా నేను నమ్ముతాను. చాలామందిని చూసామండి, నేనేం మొదటి వ్యక్తిని కాదు కదా. ఎంతోమంది మనం స్ఫూర్తినిచ్చే వాళ్ళు ఎవరు చూసినా కూడా ఫెయిల్యూరే వాళ్ళ విజయానికి నాంది. సో ఆ విధంగా నాకు ఇంట్లో మెయిన్ అమ్మ నాన్నలు కూడా ఎప్పుడు నన్ను తగ్గించలేదు. ఫెయిల్ అయినందుకు నన్ను ఎప్పుడు నిరాశపరచలేదు. నేను ఏది కావాలంటే అది దానికి ప్రోత్సహించారు. యాక్చువల్గా నిజానికి ఫెయిల్ అయిన వారు చాలామంది ఉన్నా, సక్సెస్ అయినా కానీ ఇప్పటికీ కూడా స్టిల్ పేరెంట్స్ ప్రెషర్స్ అయితే పెడతా ఉన్నారు. సో చాలామంది బ్యాక్ బెంచర్స్ అందరూ కూడా ఫెయిల్ అయిన వాళ్ళే ఇప్పుడు టాప్ పొజిషన్లో సక్సెస్ఫుల్ పర్సన్స్గా ఉన్నారు. అయినా కానీ ఎందుకు ఈ సొసైటీలో ఇంకా ఫెయిలియర్ అనే దాన్ని ఎత్తి చూపిస్తున్నారు? అది చాలా తగ్గిందేమో అనుకుంటున్నా. ఇదివరకటి ఉన్నంత పరిస్థితులు ఏమీ లేవు, కానీ 100లో ఒక 10% ఇంకా అలా ఉంది. అందుకే ఇప్పటికీ మనం ఇంటర్మీడియట్ రిజల్ట్స్ వచ్చినప్పుడు కానీ, 10th క్లాస్ రిజల్ట్స్ వచ్చినప్పుడు కానీ, 10th ఇప్పుడు అంత లేదు. కొంతమంది పిల్లలు ఆత్మహత్యలు చేసుకోవడము, కేవలం ఫెయిల్ అయ్యాను అని. కానీ కొంతమంది అయితే అసలు మార్కులు తక్కువ వచ్చినందుకు కూడా వాళ్ళు 90-95 ఆశించి 80 వచ్చినా కూడా చనిపోయిన పిల్లల్ని మనం న్యూస్ పేపర్లో చదువుతున్నాం. అలాంటివి చూసినప్పుడు చాలా బాధ అనిపిస్తుంది. అసలు ఇంటి నుంచి పారిపోయిన సందర్భాలు కూడా అమ్మ నాన్న తిడతారు. అవునమ్మా. సో అయితే మీరు అప్పుడు ఫెయిల్ అయిన టైంలో సో మీ అమ్మ నాన్న ఎట్లా సపోర్ట్ చేస్తారు మరి మీకు? అసలు నా మీద ఎటువంటి ఒత్తిడి లేదు. మళ్ళీ ఇంకొకసారి ప్రయత్నం చేద్దు, ఈ లోపల ఈ గ్యాప్ వేస్ట్ చేసుకోకుండా నీకు నచ్చింది ఏదైనా చెయ్యని ప్రోత్సహించారు నన్ను. సో ఫెయిల్ అయిన వెంటనే మీరు టెక్నీషియన్ గా ఒక దగ్గర లేదమ్మా. తర్వాత నేను ఎలక్ట్రానిక్స్ కి సంబంధించిన కోర్సులు చదువుకున్నాను. నేను 10th క్లాస్ అయిన వెంటనే ఎలక్ట్రానిక్స్ కి సంబంధించినవి ఐటీఐ అంటారు. ఐటీఐ కాదు, డిప్లొమా ఇన్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ అని ప్రైవేట్ కోర్సులే, డిప్లొమా కోర్సెస్ ఉండేవి అప్పట్లో. అవి కంప్లీట్ చేసుకున్నాను నేను 10th క్లాస్తో సంబంధం లేకుండా. అయితే మీరు అన్నట్టుగా బిజినెస్ కి చదువుకి సంబంధం లేదని నిరూపించారు కదా? అలా లేదు కదా, మినిమం చదువు ఉండాలి. చదువు లేకుండా బిజినెస్ చేయడం అన్నది కష్టం కదా. ఇప్పుడు ఎలక్ట్రానిక్స్ మేము చేసేవన్నీ కూడా మినిమం చదువుకుంటేనే అర్థం అవుతాయి. అవి నేర్చుకోగలగాలి. అంటే సబ్జెక్ట్ నాలెడ్జ్ ఉంటే సరిపోతుంది, ఎడ్యుకేషన్ కంప్లీట్ గా ఉండాల్సిన అవసరం లేదంటారు? అది ఎడ్యుకేషన్ లేకుండా ఏది జరగదు. ఎడ్యుకేషన్లో మనం నేర్చుకునే దాంట్లో మనకి ఎప్పుడైనా ఒకసారి ఫెయిల్ అవడం వల్ల అదేం తప్పు కాదంటాను. మళ్ళీ ప్రయత్నించి 10th క్లాస్తో ఆపలేదు కదా, నేను మళ్ళీ రాశాను, మళ్ళీ ఫెయిల్ అయ్యాను, మళ్ళీ రాసి పాస్ అయ్యాను. నా డిప్లొమా కంప్లీట్ చేశాను. ఎలక్ట్రానిక్స్ మీద పూర్తిగా పట్టు సాధించాను.
తర్వాతే ఒక కంపెనీలో ఒక టెక్నీషియన్గా పనిచేశాను. తర్వాత నేను ఓన్గా ఒక ఇండిపెండెంట్ టెక్నీషియన్గా నేను ఒక్కడిని మాత్రమే ప్రారంభించాను. తర్వాత ఒక సంస్థని ఏర్పాటు చేసి ఇదంతా కూడా మీరంతా సంస్థ ఏర్పాటు చేయడం, బిజినెస్ మ్యాన్ గా రావడానికి మీకు చాలా చిన్న వయసు అంట కదా, 19 ఏళ్ళకే మీరు start 19 ఏళ్ళకి చేశారు. నేను ఇండిపెండెంట్ టెక్నీషియన్గా మొదలు పెట్టాను నా ప్రయాణం. ఎలా సాధ్యమైంది సార్ 19 ఏళ్ళకి అలా ఇండివిజువల్ గా రావడానికి? మీకు ఆ కాన్ఫిడెంట్ ఎలా వచ్చిందంటారు? అప్పుడు చేయగలిగాను. ప్రాబ్లం ఉన్న డివైస్ ఏదైతే ఉందో దాన్ని రెక్టిఫై చేయగలిగేవాడిని నేను. ఆ నమ్మకం నాకు ఇండిపెండెంట్గా నాకు ఒక డిమాండ్ ఉండేది, మీరు రండి రిపేర్ చేయండి మా మిషన్ అని చెప్పి. అలా అయితే ఇప్పుడు మీరు చెప్తున్న దాన్ని బట్టి ఇప్పుడున్న యూత్కి అయితే ఇది ఒక ఇన్స్పిరేషన్ అనుకోవాలి. 19 ఏళ్ళకే యువత అంతా కూడా పక్కదారి పడతా ఉన్న టైంలో, సో మీరు ఆ టైంలోనే ఒక లక్ష్యం వైపు గురి చూసుకుంటూ వెళ్ళారు. సో ఎట్లా అంటే మీరు ఆ టైంలో ఎటువంటి ఒడిదొడుకులు ఎదుర్కొన్నారంటారు అసలు? అదే ఒడిదుడుకులే లేవమ్మా. ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు ఇలా ఏదో పెద్ద సంస్థని ఏర్పాటు చేయాలి ఇలాంటి ఆలోచనలు అప్పుడు నేను సస్టైన్ అవ్వాలి నేను అన్నదే కంపెనీ నుండి మానేశాను. ఇండిపెండెంట్ టెక్నీషియన్గా నాకు లిమిటెడ్ కస్టమర్స్ తోటి నా ప్రయాణం మొదలైంది. సో ఇమ్మీడియట్గా నేను అప్పుడు అంత పెద్ద లక్ష్యాలు ఏం పెట్టుకోలేదు, ఇది ఒక పెద్ద సంస్థగా మారాలి అలాంటిది ఏమీ లేకుండానే స్లోగా నా ప్రయాణంలో తర్వాత నాకు అనుకోకుండా యాక్సిడెంట్ జరగడం, తర్వాత ఈ సంస్థను నేను వన్ మ్యాన్ గానే నడిచింది అప్పటి వరకు కూడా. యాక్సిడెంట్ ఎప్పుడు జరిగింది సార్? 2002లో అయ్యిందమ్మా అది. బైక్ మీద నేను అది కూడా ఒక మెషిన్ ఇన్స్టాలేషన్ చేసి రిటర్న్ వస్తుండగా ఒక లారీ యాక్సిడెంట్లో ఇబ్బంది పడ్డాను నేను. సార్ ఎక్కడ అంటే దానివల్ల ఎట్లా? దానివల్ల నా ఒంట్లో కుడికాలు కోల్పోయాను నేను. సార్ ఇప్పుడు మీకు కుడికాలు లేదా? లేదు సార్. యాక్చువల్ చాలా షాకింగ్ గా ఉంది సార్. నేను ఇందాక వచ్చే ముందు చూసాను, నేను యాక్సిడెంట్ అని తెలుసుగానే మీ పాటలో ఒక ఆర్గాన్ మిస్ అయిందంటే నేను నమ్మలేకపోతున్నాను. కొంచెం మేజర్ యాక్సిడెంట్ అయింది అప్పుడు. సో అంటే ఆ టైంలో అంటే కాళ్ళు పోయినా కూడా మీరు ఎలా ధైర్యంగా ముందుకు వెళ్ళారంటారు అసలు? అదే ఆ టైంకి అది కొంచెం షాకింగే, కానీ తర్వాత మళ్ళీ అమ్మ నాన్నల సపోర్టు, దాదాపు 1 year పట్టింది నేను పూర్తిగా కోలుకోవడానికి. తర్వాత కూడా ఇంట్లో ఇంకా అలా ఉండకూడదు అని అంటే భయం రానిలేదు నాకు. అమ్మ నాన్నలు కానీ నా చుట్టూ ఉన్న స్నేహితులు కానీ నాకేదో లేదు అన్నది వాళ్ళు ఎప్పుడు నాకు చూపించలేదు, ఆ చుట్టుపక్కల వాతావరణం. అలాగే నాలో కూడా అది రాలేదు, ధైర్యంగానే ఉండేవాడిని. మళ్ళీ నా ప్రయాణం మొదలవుతుంది, ఇది హీల్ అవ్వాలి అంతే తప్పితే ఇది ఇంత మేజరా చిన్నదా పెద్దదా అన్న ఆలోచన నా మైండ్లో అప్పుడు రాలేదు అసలు. సార్ యాక్చువల్గా విన్న తర్వాత నాకు చాలా ఎమోషనల్ అయ్యాను. ఎందుకంటే నిజంగా ఈ ఛాలెంజింగ్ ప్రోగ్రామ్కి ఒక ఛాలెంజ్ లాంటి వాళ్ళు, అంటే ఇప్పుడున్న యూత్కి కనుక చాలా ఇన్స్పిరేషన్గా ఉన్నారు. ఒక ఛాలెంజింగ్ పర్సన్గా మీరు ఇంత ఛాలెంజ్ని లేదంటే మీకున్న ఈ ప్రాబ్లమ్స్ని చిన్న చిన్న కష్టాలకి ఈ రోజుల్లో ఎంతోమంది ఫేస్ చేయలేక సూసైడ్ కానీ లేకపోతే ప్రయత్నం కూడా చేయలేకున్న పరిస్థితి ఉంది. సో ఎట్లా అంటే ఈ ప్రాబ్లం నుంచి మళ్ళీ నార్మల్గా కోలుకోవడమే చాలా ఎక్కువ, అలాంటిది అసలు ఒక స్థాయికి ఎలా ఎదగలిగారు, ఎలా బయటపడ్డారు అసలు? అదే నాకు ఆ టైంకే నాకు వచ్చిన వర్క్ అది ఒకటే, ఫోటో కాపీయింగ్ మెషిన్స్ని సర్వీస్ చేయడం. సో నేను ఎంత తొందరగా కోలుకుంటాను, మళ్ళీ నా పని నేను ఎప్పుడు ప్రారంభిద్దామన్న ఆలోచనలోనే ఉన్నాను తప్పితే నాకేదో జరిగిపోయింది అన్న భయం నా మనసులోకి రానిలేదు. దానికి తోడు నా తల్లిదండ్రులు స్నేహితులు కూడా అలాంటిది ఎప్పుడు నా మీద ఆ ప్రభావం చూపించలేదు, ఏదో జరిగింది అన్నట్టుగా. సార్ ఎంత టైం పట్టింది సార్ కోలుకోవడానికి మీకు, ఆ యాక్సిడెంట్ తర్వాత మళ్ళీ నార్మల్ పర్సన్గా రావడానికి? అదే నాకు 2002 ఏప్రిల్ 19 అయిందమ్మా యాక్సిడెంట్. రీసెంట్గా 5 ఏళ్ల క్రితం? 2002 వచ్చేసా సార్ 2002 ఏప్రిల్ 19. మళ్ళీ 2003 ఏప్రిల్ 19 నేను మళ్ళీ ఆఫీస్లో కూర్చున్నాను పట్టుదలగా కావాలని. ఆ రోజుతో నా ప్రయాణం ఆగింది కదా, కరెక్ట్ 1 year కంప్లీట్ అవుతుంది, మళ్ళీ అదే రోజున ప్రారంభిద్దామని ఆ రోజు నుంచి మళ్ళీ ఆఫీస్ నుంచి రెగ్యులర్ నా పనులు నేను చేయడం మొదలుపెట్టాను. ఆ టైంలో డిప్రెషన్లోకి వెళ్ళడం కానీ మనస్తాపం చెందడం కానీ అసలు ఎలాంటివి కూడా లేదు. ఎప్పుడైనా పడుకునేటప్పుడు కొత్తలో జరిగిన యాక్సిడెంట్ అయిన మొదటి 3-4 నెలల్లో అప్పుడు ఆ పెయిన్ అది కొంచెం భరించలేక ఆ టైంలో అనిపించేది, కానీ ఇలా మరీ నెగిటివ్ థాట్స్ ఏవి రానిలేదు మైండ్లోకి.
ఎప్పుడు కూడా చుట్టూ వాతావరణం అలానే ఉంచుకునేవాడిని. సానుభూతి అయ్యో పాపం అనే వాళ్ళని దూరంగా ఉండేవాడిని. అలాంటి వాళ్ళకి ఎవరైనా సానుభూతి చూపిస్తే ఇష్టపడేవాడిని కాదు. సార్ మీ లైఫ్ లో చాలా ట్విస్ట్లు ఉన్నాయి, సో అవి వింటుంటే నాకే షాకింగ్. అయితే ఇప్పుడు మీరు ఏదైతే బిజినెస్ అంటున్నారు కదా, సో ఏంటి అసలు ఆ బిజినెస్ ప్రోడక్ట్ ఏంటి, ఏ ఇయర్ లో స్టార్ట్ చేశారు, సో ఐడియా ఎలా వచ్చింది మీకు? అదే ఐడియా ఏం లేదమ్మా, నేను పనిచేసిన కంపెనీలో నేర్చుకున్న వర్కే కదా, దానికి సంబంధించిందే జిరాక్స్ మిషన్స్ అంటాం మనం. అదొక బ్రాండ్ జిరాక్స్ అన్నది. జనరల్గా ఫోటో కాపీయింగ్ మిషన్స్, ఫోటో స్టార్ట్ మిషన్స్ అని అంటారు కదా, అవి వాటికి సంబంధించిన సర్వీస్ మాత్రమే ప్రొవైడ్ చేసేవాడిని మొదట్లో. తర్వాత స్లోగా అప్పట్లో మన 90sలో మిషన్స్ కొత్తవి కొనేంత స్తోమత ఉండేది కాదు ఇక్కడ బిజినెస్ చేసే వాళ్ళకి. తక్కువ రేట్లో ప్రింట్ ఇవ్వడం కోసం యూజ్డ్ మిషన్స్ బయట దేశాల నుంచి ఇంపోర్ట్ చేసేవారు. అలా ఇంపోర్ట్ చేసిన మిషన్స్ని మేము తీసుకుని దాన్ని కంప్లీట్గా మళ్ళీ రీఓపెన్ చేసి యూజ్డ్ మిషన్ని రీఫర్బిష్ చేసేవాళ్ళం. అంటే కంప్లీట్ గా మళ్ళీ ఓపెన్ చేసి యూజ్డ్ ప్రోడక్ట్ కాబట్టి అది దాన్ని కంప్లీట్ గా క్లీన్ చేసి వాటికి ఆల్రెడీ పోయిన పార్ట్స్ ఏమన్నా ఉంటే అవి కొత్త వేసి మళ్ళీ కొత్తగా తయారు చేసి మేము కస్టమర్స్ కి సప్లై చేసేవాళ్ళం. ఇప్పుడు మీరు సప్లై చేసేదంతా కూడా న్యూ బ్రాండింగ్ కాదు, రీయూజ్డ్ కాదు. ఇప్పుడు ప్రజెంట్ చేసేవన్నీ బ్రాండ్ న్యూ మిషన్స్ సప్లై చేస్తున్నాం. కంపెనీస్ తో మాకు ఆథరైజేషన్ ఉంటుంది, వ్యాపార భాగస్వాములు అంటాం కదా అలా. సో ఏ ఇయర్ లో స్టార్ట్ చేశారు? నేను ఇండిపెండెంట్ గా స్టార్ట్ చేసింది 97లో. నాకు యాక్సిడెంట్ జరిగింది 2002. మళ్ళీ 2000 మధ్యలో 1 year గ్యాప్. 2003 నుంచి స్టార్ట్ చేసాం మళ్ళీ రీస్టార్ట్ చేసినప్పుడు మీ ఏ కంపెనీతో స్టార్ట్ చేశారు? సేమ్ మొదటి నుంచి కూడా ఇమేజ్ సిస్టమ్స్ అని ఉండేది. తర్వాత రీస్టార్ట్ చేసినప్పుడు ఇమేజ్ బిజినెస్ మిషన్స్ కింద మార్చి, ఇమేజ్ అన్న పదాన్ని మార్చలేదు. సిస్టమ్స్ కంప్యూటర్ కి దగ్గరగా ఉంది కదా, మేము చేసేదంతా ప్రింటర్స్ బిజినెస్ కి సంబంధించిందని బిజినెస్ మిషన్స్ అని పెట్టాము. ఇమేజ్ బిజినెస్ మిషన్స్ అనేది ఇప్పుడు. అవునండి. ఓకే, సో ఈ బిజినెస్ స్టార్ట్ చేసిన తర్వాత మళ్ళీ మీకు ఎవరైనా పార్ట్నర్స్ వచ్చారా? మీరు సింగిల్? లేదమ్మా, ఎప్పుడు కూడా ఇండిపెండెంట్ గానే చేశాను నేను. ఎంత మంది స్టాఫ్ ఉంటారు, ఎంత స్ట్రెంత్ ఇప్పుడు మీ బిజినెస్ లో? ప్రజెంట్ 25 మంది పైన ఉన్నారు నా దగ్గర స్టాఫ్. అందరూ మాక్సిమం టెక్నీషియన్స్. సో తెలుసుకోవచ్చా అంటే ఇప్పుడు టర్న్ ఓవర్ ఎంత అవుతుంది మీ బిజినెస్ కి? అది ఇప్పుడు యాక్చువల్గా కోవిడ్కి ముందు చాలా బాగుండేది. కోవిడ్ తర్వాత సివియర్గా ఎఫెక్ట్ అయిన బిజినెస్లో మా ప్రింటింగ్ బిజినెస్ కూడా ఒకటి. సో ఇప్పుడు ప్రజెంట్ అయితే ఒక 7 crores అవుతుంది. అండ్ ఇంకొకటి, నేను గమనించేంత వరకు మీరు చాలా క్విక్ డిసిషన్స్ తీసుకుంటారు అని కూడా విన్నాను. సో మరి అలాంటి టైంలో మీరు ఏమైనా కొత్త నిర్ణయాలు తీసుకోవాలనుకున్నప్పుడు, బిజినెస్ స్టార్ట్ చేసినప్పుడు ఇమీడియట్గా తీసేసుకుంటారా, లేకపోతే టైం టేకింగా? అదే అంటే అది దానికి సంబంధించిన దాని మీద ఉంటుంది కదా, అది దేనికి సంబంధించిన నిర్ణయం. ఇన్స్టెంట్గా తీసుకునేది కస్టమర్కి కొన్నిసార్లు రీజనబుల్గా ఇవ్వాల్సి ఉంటుంది. ఒక్కొక్కసారి మాకు వచ్చిన రేటుకి వచ్చినట్టు ఇచ్చే విషయంలో భయపడము. ఇమీడియట్గా అప్పటికప్పుడు నిర్ణయం తీసుకుని సప్లై చేస్తాం. కొన్ని విషయాల్లో ఒక కంపెనీతోటే పార్ట్నర్షిప్ ఏమన్నా మాట్లాడే విషయాలు ఉంటాయి. అలాంటివి మాత్రం 1-2 సార్లు ఆలోచించే నిర్ణయం తీసుకుంటాను. అంటే మీరు ఇప్పుడు నెక్స్ట్ ఎవరైతే బిజినెస్ స్టార్ట్ చేసే వాళ్ళకి ఎలాంటి సజెషన్స్ ఇస్తారు? క్విక్ డిసిషనా, లేకపోతే కొద్దిగా ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలంటారా? కొత్తగా మొదలు పెట్టాలంటే 1-2 సార్లు ఆలోచించే మొదలు పెట్టాలి. కానీ ఒకసారి మొదలు పెట్టాక మళ్ళీ వెనక్కి తిరిగి, అంటే ఎంత కష్టం ఎదురైనా అందులోనే నిలబడి నేను చేయగలుగుతాను అన్న ధైర్యం ఉంటేనే అందులోకి దిగాలి. ఒకసారి దిగాక మాత్రం ఇంకా ఆలోచించొద్దు. అది అంటే ఇప్పుడు మీరు స్టార్ట్ చేసినప్పుడు కొన్ని ఆబ్వియస్లీ అప్ అండ్ డౌన్స్ అయితే ఉంటాయి. ఎప్పుడైనా ఫెయిల్ అయినప్పుడు, లేకపోతే బిజినెస్ లాస్ ఉన్నప్పుడు మీరు కనిపించిందా కంటిన్యూ చేయాలా లేకపోతే ఆపాలా, అట్లా ఏమైనా అనిపించింది ఎప్పుడైనా? లేదమ్మా, అలాంటి పరిస్థితులు మాకు ఉంటాయి, ఎప్పుడు ఉన్నాయి. ఇప్పుడు ప్రజెంట్ ఈ రోజు సిచ్యువేషన్ కూడా మేము కోవిడ్ తర్వాత ఈ రోజుకి పూర్తిగా కోలుకోలేదు. అప్పుడే 4 సంవత్సరాలు అవ్వస్తుంది కదా, అయినా కూడా ఏ రోజు ఆ ఆధార్యాన్ని ఇప్పుడు రానేలేదు మనసులోకి. ముందుకి ఒక పాజిటివ్ హోప్ తోటే ముందుకెళ్తున్నాము. బిఫోర్ కోవిడ్, ఆఫ్టర్ కోవిడ్ ఎలా ఉంది వ్యత్యాసం? అది అన్ని ఒకలా లేవు కదా, మాకు సంబంధించిన ఇండస్ట్రీ మీద అయితే బాగా ఎఫెక్ట్ పడింది. ఇంకా ఇప్పటికీ కోలుకోలేదు మేము. అండ్ ఇంకొకటి, ఇప్పుడు ఏఐ టెక్నాలజీ అంతా కూడా చాలా అప్డేట్ అయింది కదా, ఆ ప్రభావం మీ కంపెనీ మీద, మీ బిజినెస్ మీద ఏమైనా ఉందా? అంటే ఇంకా మా వరకు రాలేదు, కానీ అది ఏదొచ్చినా కూడా మనకి అది హెల్ప్ అవుతుందనే, అదే ఇందాక చెప్పాను కదా, పాజిటివ్. మనం ఏదొచ్చినా కూడా అది ఇంకొకరిని ఇబ్బంది పెట్టదని బలంగా నమ్ముతాను నేను. అది కూడా మనకి ఇప్పుడు ఎలా మేము బలహీనంగా ఉన్న టైంలో దాంతో బలంగా మాకు ఎలా ఉపయోగపడుతుంది,
అని వెయిట్ చేస్తున్నాం. ఏఐ మాకు సంబంధించి ఏమన్నా సపోర్ట్ చేస్తుందనే ఉంది తప్పితే దానివల్ల భయపడే పరిస్థితి అయితే లేదు. అంటే ఈ రోజుల్లో ఎవరు కూడా పేపర్ పెన్ యూజ్ చేసిన సందర్భాలు, టెక్నాలజీ వచ్చేసిన తర్వాత అంతా డిజిటల్ అయిపోయింది. స్మార్ట్ ఫోన్, స్మార్ట్ టీవీ, స్మార్ట్ వర్క్ షాప్ అంతా నడుస్తుంది. సో మరి అలాంటప్పుడు మీ బిజినెస్ ఫర్దర్ గా ఎలా రన్ అవుతుందని మీ నమ్మకం? అదే ఇప్పుడు ఏఐ అన్నది కూడా అది గాల్లో నడిచేది కాదు కదా, దానికంటే ఏదో ఒక డివైస్ ఉంటుంది. అది దానికి సంబంధించిన ఇప్పుడు ఆ ప్రింటింగ్లోనే మాకు ఫస్ట్ ఉండేది ఓన్లీ ఫోటో కాపీయింగ్ మిషన్. అంటే అర్థం ఒక ఒరిజినల్ కాపీని తీసుకెళ్ళి ఒక మిషన్లో పెడితే ఒక కాపీని మాత్రమే ప్రింట్ చేసి ఇచ్చేది, కాపీ చేసి ఇచ్చేది. అందులోనే స్లోగా ప్రింటర్ కూడా యాడ్ అయిపోయింది, అందులోనే స్కానర్ యాడ్ అయింది. సో మాకు అలా ఇప్పుడు ఏఐ రావడం వల్ల దానికి సంబంధించిన అప్గ్రేడ్ ఏది ఉందో అదే రోజు నిత్య విద్యార్థి కింద ఉండాలి. ఒక స్థాయికి చేరుకున్నానని ఈ రోజుకి నాకు అటువంటి ఇది లేదు, ఫీలింగ్ లేదు. నేను ఒక స్థాయిలో ఉన్నాను అన్నది లేదు. ఈ రోజుకి నేను ఒక స్టూడెంట్లానే ఫీల్ అవుతాను. మార్కెట్లో ఇలాంటి ఏఐ ఇలాంటివి అవి ఏమైనా వస్తే వాటి గురించి నేర్చుకుని మాకు అనుగుణంగా ఎలా మార్చుకోవాలనే ప్రయత్నంలో మాతో పాటు మా వినియోగదారులకి ఏం మెయిల్ చేయగలుగుతాం అన్న ఆలోచనతో ముందుకెళ్తాం. అంటే ఇప్పుడు ప్రింటింగ్ మీరు అన్నారు, సో అప్గ్రేడ్ అవుతుంది. 3D ప్రింటింగ్ అనేది నేను వింటున్నాను. సో అట్లా ఏమైనా మీరు అప్గ్రేడ్ అయ్యి 3D ప్రింటింగ్ అట్లా ఏమైనా ఛాన్సెస్ అంటే అది దీనికి సంబంధించింది కాదమ్మా, ఊరికే ఆ పదం వాడతారు కానీ 3D టెక్నాలజీ అన్నది అది ఏదైనా ఒక డివైస్ ని తయారు చేసేది. అది దానికి ఇప్పుడు మేమున్న రంగానికి సంబంధం లేదు, కానీ ఆ పదం అలా ఉంది. కానీ 3D ప్రింటింగ్ అంటే పేపర్ మీద ప్రింట్ చేసేది కాదు. అది ఏదైనా ఒక వస్తువుని అది ఒక రకంగా ఏఐకి అది బాగా ఏఐ వచ్చాక అది బాగా పెరుగుతుంది. కానీ మేము అదే అంటున్నాం, మేము అలాంటి రంగాలకి మేము వెళ్తాము అన్న ఆశతోటే ముందుకు వెళ్తున్నాం. సో ఈ స్థాయికి రావడానికి వెనుక నుంచి మీకు బాగా ప్రోత్సహించిన వాళ్ళు ఎవరు? మీ కుటుంబ సభ్యులు కానీ, ఫ్రెండ్స్ కానీ ఎవరైనా? ఖచ్చితంగా 100% తల్లిదండ్రులు, పేరెంట్స్, తర్వాత స్నేహితులు. ఐ మీన్ ముఖ్యమైన పర్సన్ ఎవరైనా ఒకరు ఉన్నారా అని అడుగుతున్నాను. స్పెషల్ గా ఒకళ్ళని కాదు కదమ్మా, ఇంకా ఇది జర్నీ కదా. అలాంటి అంత పెద్ద యాక్సిడెంట్ లో కూడా తల్లిదండ్రులు ఎంతో, నాకు మొదట 10th క్లాస్ ఫెయిల్ అయినప్పుడు కానీ, తర్వాత ఇంత పెద్ద యాక్సిడెంట్ అయినప్పుడు కానీ, ఎప్పుడు కూడా తల్లిదండ్రులు మొదటి పాత్ర కదా. ఏ మనిషికైనా ఎదగడానికి ఇంకే విధంగానే వాళ్ళ రుణం తీర్చుకోలేము. సో అల్టిమేట్గా తల్లి, తండ్రి, తర్వాత స్నేహితులు ఎప్పుడు కూడా నా చుట్టూ ఒక పాజిటివ్ వాతావరణాన్ని, ఒక ధైర్యాన్ని నింపారు తప్పితే ఏ రోజు నన్ను నిరుత్సాహపరచలేదు. తర్వాత భార్య, పిల్లలు అందరూ ఎప్పుడు సంతోషంగానే గడిచింది. సో మీ పిల్లలు ఏం చేస్తుంటారు సార్? 2 పాపలమ్మ నాకు. పెద్ద పాప ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ చదువుతుంది, చిన్న పాప 4th క్లాస్. ఇద్దరు చిన్న పిల్లలే, చాలా మంచి భవిష్యత్తు ఉంటుంది. సో ఏం చెప్తారు సార్, అంటే ఇప్పుడున్న జనరేషన్ కి? సో మీరు అన్నట్టు చాలా ఇన్స్పిరేషన్, ఏదున్నా కూడా నిలబడి ముందుకు వెళ్ళాలి అనుకుంటున్నారు. కానీ ఎంత వేగంగా వెళ్ళినా కూడా అంతే వేగంగా మనకి చాలా అడ్డంకులు అవన్నీ వస్తాయి. సో ఆ టైంలో ఎట్లా మనం దాన్ని ఫేస్ చేయాలంటారు? అదే ఒక తరానికి సలహా ఇచ్చే అంత స్థాయి కాదు, కానీ అంటే పరిస్థితులు ఇప్పుడు కొత్తగా ఇప్పుడు బిజినెస్ అంటే అర్థమై మారిపోయింది. మేము మొదలుపెట్టిన రోజులు వేరు. ఇప్పుడు అంతా ఒక చిన్న మొబైల్లో ఉండే ఒక యాప్ కూడా కొన్ని లక్షల కోట్ల టర్నోవర్లు చేస్తున్నాయి. సో వాటికి సంబంధించినవి కాబట్టి వాటికి సంబంధించి క్విక్ డెసిషన్స్ తీసుకోవడం వాళ్ళకి ప్లస్ అవుతుంది, మైనస్ అవుతుంది. కాబట్టి ఏదున్నా కూడా ఒకసారి ఎంచుకున్న తర్వాత ఆ రంగంలో ఎన్ని కష్టాలు వచ్చినా ఓర్పుగా ఉండడం సక్సెస్కి దగ్గర అవుతామని నా నమ్మకం. మీ ఆలోచనల వేగమే మిమ్మల్ని ఈ స్థాయికి తీసుకొచ్చిందని అనుకోవచ్చు అంటారా? కొన్ని తీసుకున్న నిర్ణయాలు నాకు మంచి చేసినాయి. ఎక్కువ ఆలోచించకుండా తీసుకున్న నిర్ణయాలు నాకు మంచి జరిగింది. మీరు ఇంకొకటి, మీ బిజినెస్ మొత్తం ఓవరాల్ గా కూడా ఎక్స్ప్లెయిన్ చేశారు కదా. సో ఎలా సాధ్యమైంది సరే అట్లా మొత్తం ఎక్స్ప్లెయిన్ చేయడానికి? అది నాకు నా వినియోగదారులు, నా దగ్గర కొన్న కస్టమర్సే నాకు బలం అమ్మ. అది మేము ఆ కస్టమర్స్కి జెన్యున్గా సర్వీస్ ప్రొవైడ్ చేయడం వల్ల వాళ్ళకి తెలిసిన వాళ్ళు ఇంకొక 4గురికి చెప్పడం, వాళ్ళ సర్కిల్లో ఎవరికైనా అవసరమైనా పలానా చోట మంచి మిషన్స్ దొరుకుతాయి, మంచి సర్వీస్ ప్రొవైడ్ చేస్తారు అన్నలాంటిది. దానివల్ల నా బిజినెస్ ఎక్కువ పెరిగింది. నేను స్పెషల్గా ఎటువంటి ప్రకటనలు కానీ అడ్వర్టైజ్మెంట్లు లాంటివి కానీ ఏమీ వాడలేదు. ఎన్ని కంట్రీస్కి మొత్తం ఓవరాల్గా ఎక్స్ప్లెయిన్ చేశారు మీరు?
కంట్రీస్ ఏమీ లేదమ్మా, ఓన్లీ స్టేట్సే. ఓన్లీ స్టేట్స్ వరకే. ఓకే. అది మన తెలుగు రాష్ట్రాలతో పాటు కర్ణాటక, మహారాష్ట్ర కూడా border లో ఉన్న వాటికి సప్లై చేస్తాం మేము. మీరు యాజ్ ఎ బిజినెస్ మ్యాన్ గా ఒక బిజినెస్ మ్యాన్ కి విలువలు అనేవి ఎంతగా ఉపయోగపడతాయి అంటారు? విలువలతోటే ఆ మనిషికి విలువ పెరుగుతుంది కదా. విలువలు లేకుండా చేసిన బిజినెస్ ఎక్కువ కాలం నిలవదు. కాబట్టి ఖచ్చితంగా ఎథికల్ బిజినెస్సే చేయాలి. మన దగ్గర వస్తువు కొన్న కస్టమర్కి రుణపడి ఉండాలి. ఆయన అంటే పూర్తిగా నా దగ్గర కొన్న కొంతమంది కస్టమర్స్ వాళ్ళ ఇంట్లో నగలు కూడా తాకట్టు పెట్టి పట్టుకొచ్చి నా దగ్గర మెషిన్స్ తీసుకునే కస్టమర్స్ మా దగ్గర ఉండేవారు. సో మా మీద ఎక్కువ బాధ్యత ఉండేది. ఇంత నమ్మి వాళ్ళు మిషన్ కొంటున్నారు, వాళ్ళకి ఎటువంటి ఆటంకం లేకుండా ఆ మిషన్ బాగా నడవాలి, వాళ్ళు బాగా స్థిరపడాలి, వాళ్ళు బాగుంటే మేము బాగుంటాము. నా దగ్గర ఉన్న స్టాఫ్కి కూడా ట్రైనింగ్ అంతా అదే ఉండేది. ఇప్పుడు కూడా కస్టమర్ని తక్కువ చేయొద్దు, ఆయనకి ఏది కావాల్సిన చేసి పెట్టుండి. సార్, ఇప్పటి వరకు సక్సెస్ఫుల్ గా రన్ చేస్తున్నారు కదా ఈ బిజినెస్ ని. ఫ్యూచర్ లో ఇంకా వేరే బిజినెస్ ప్లాన్స్ ఏమైనా ఉన్నాయా? దీంతోనే కంటిన్యూ అవుదాం అనుకుంటున్నారు? అదే, వేరే ఏమీ లేవు. ఇందులోనే ఏమన్నా కొత్త టెక్నాలజీ వస్తే దాని ద్వారా ఇంకా ముందుకు వెళ్దామన్న ఆలోచన తప్పితే దీన్ని ఆపి ఇంకొక బిజినెస్ చేసే ఆలోచన అయితే ఏమీ లేదమ్మా. యాజ్ ఎ హెల్తీ బిజినెస్ మ్యాన్ గా మీరు ఇప్పటి వరకు చాలా సక్సెస్ఫుల్ గా ఇప్పటి వరకు వచ్చారు. సో ఇప్పుడు ఎవరైతే కొత్తగా స్టార్ట్ చేశారో వారికి మీ నుంచి ఎటువంటి సలహాలు ఇవ్వగలుగుతారు? ఒకసారి నిర్ణయం తీసుకున్నానికి 1-4 సార్లు ఆలోచించండి. ఒకసారి తీసుకున్న తర్వాత ఎంత కష్టం ఉన్నా ఓపికగా అందులోనే ఉండండి. అది మారొద్దు. ముందు మాత్రం 1-10 సార్లు ఆలోచించి స్టార్ట్ చేయండి. స్టార్ట్ చేశాక ఇన్స్టెంట్గా అయితే ఏ బిజినెస్ సక్సెస్ అవ్వదు. కొన్ని ఏమన్నా అవ్వచ్చు తప్పితే కొంత టైం కావాలి. కొన్నిటికి నెలలు సరిపోతాయి, కొన్నిటికి సంవత్సరాలు పట్టొచ్చు. కాబట్టి అంత ఓపికతో దాన్ని ముందుకు వెళ్ళగలిగితే 100% విజయం వాళ్ళని వరిస్తుందని నా నమ్మకం. ప్రసాద్ రాజు గారు, మా టీం అంతా కూడా చెప్పింది ఏంటంటే పేర్లోనే కాకుండా సోషల్ యాక్టివిటీస్ లో కూడా మీరు చాలా ఉదార స్వభావం గలవారు, చాలా మందికి హెల్పింగ్ చేసేవారు అని కూడా విన్నాను. సో పేరుకు తగ్గట్టుగా మీరు ఎలా సాధ్యం అవుతుంది అటు బిజినెస్ ఇటు సోషల్? లేదమ్మా, దానికోసం నాకేమీ స్పెషల్గా ఏమీ లేదు టీము. ఇది కూడా నాకు చెప్పుకోవడం ఇష్టం లేదు. అది కూడా ఇంట్లో తల్లిదండ్రులు నేర్పించింది. మనం ఏమన్నా చేసింది కుడి చేతితో చేసింది ఎడం చేతికి కూడా తెలియకూడదు అన్నది నేను బాగా నమ్ముతాను. అమ్మ నాన్నలు చెప్పడం వల్ల అది నాకు బయటికి చెప్పుకోవడం ఇష్టం లేదు. అంటే బిజీ ఉంటారు కదా, బిజీ స్కెడ్యూల్. అదే స్పెషల్గా అంత పెద్ద స్థాయిలో నేనేం చేయలేదు. అది అంత చెప్పుకునే స్థాయిలో నేనేమి ఇప్పుడే అన్నారు కుడి చేతితో చేసింది ఎడం చేతితో తెలియద్దు అనేసి. అదే దానికోసం స్పెషల్ గా టైం కేటాయించి అంత చేసేది ఏం కాదు. ఊరికే నా ప్రయాణంలో నాకు తెలిసింది ఎవరైనా సహాయం అడిగితే అసలు దాని గురించి చర్చించడం గానీ చెప్పడం గానీ నాకు ఇష్టం లేదు. అంటే నో అసలు చెప్పరు. మీ దగ్గరకు వస్తే ఎవరైనా ఏదైనా అడిగితే మీ నోటేమట కుదరదు, నా వల్ల కాదని ఆన్సర్ ఉండదంట మీ దగ్గర నుంచి. అలా కాదు, నా వల్ల అయిందైతే ఖచ్చితంగా నేను చేయడానికే ప్రయత్నిస్తాను. నా స్థాయిలో లేనిది నేను చేయలేను కదా. సార్, నిజానికి అంటే మీ స్టోరీ తెలిసిన తర్వాత నాకు చాలా షాకింగ్ ఉంది. ఎందుకంటే ఈ స్థాయిలో ఒక నార్మల్గా ఉన్న వాళ్ళు కూడా ఇంత స్థాయికి రావడం అంటే మామూలు విషయం కాదు. సో మీ దగ్గర ఉన్నటువంటి ఆ విల్లింగ్ పవరే మిమ్మల్ని ఈ స్థాయికి తీసుకొచ్చింది. సో మీలాంటి వ్యక్తులను కలవడం నాకు చాలా సంతోషకరం. అదేవిధంగా మా HM TV ప్రేక్షకులకు కూడా ఒక ఇన్స్పిరేషన్ అని చెప్పుకోవాలి. వాళ్ళకు కూడా మీ ద్వారా చాలా విషయాలు తెలుస్తాయి. సో ఇప్పుడున్న జనరేషన్కి మీరు నిజంగా ఒక స్ఫూర్తిదాయకం. థ్యాంక్ యూ ప్రసాద్ రాజు గారు. మా ఛాలెంజింగ్ ప్రోగ్రామ్కి వచ్చి చాలా విషయాలు పంచుకున్నారు. అండ్ మీ పర్సనల్ డీటెయిల్స్, అదేవిధంగా మీ సక్సెస్ఫుల్ జర్నీ స్టోరీ అంతా కూడా షేర్ చేసుకున్నందుకు, అలాగే మా HM TVకి వచ్చినందుకు ధన్యవాదాలు. సో చూసారు కదండి, సాధించాలనే తపన ఉంటే ఏదైనా సాధించవచ్చని ప్రసాద్ రాజు గారి ద్వారా మనకు అర్థమవుతుంది. సో మరి ఇవాళ ఛాలెంజ్ ప్రోగ్రామ్ లో ప్రసాద్ రాజు గారిని కలిసి చాలా విషయాలు తెలుసుకున్నాం కదా. మరో ప్రోగ్రామ్ లో మరొక బిజినెస్ మ్యాన్ తో, మరొక స్ఫూర్తిదాయకమైనటువంటి పర్సన్ తో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ HM TV. థ్యాంక్ యూ.